సత్యమేవ జయతే, న్యాయమే ఎప్పటికీ గెలుస్తుంది. గత శుక్రవారము సరిగ్గా ఇదే సమయానికి ఇదే విధంగా ఇక్కడ అందరూ వచ్చారు. మీడియా మిత్రులు ప్రెస్ మీట్ ఇచ్చాం. ఆ రోజు స్కూలు గుర్తింపు రద్దయిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. కానీ వాస్తవానికి స్టేట్ బోర్డ్ 8, 9, 10 సస్పెండ్ చేసుకున్నారు, విత్డ్రాల్ చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ విధంగా న్యూస్ ఇవ్వకుండా స్కూలు గుర్తింపే రద్దయింది, స్కూలే క్లోజ్ అయిందని ఫేక్ న్యూస్ ఒక 2-3 న్యూస్లో వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది. కానీ వాస్తవానికి 8, 9, 10 స్టేట్ గవర్నమెంట్ గుర్తింపు విత్డ్రా చేసుకొని స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో ఎవరు విద్యార్థులు లేరు కాబట్టి. ఎందుకోసం ఎవరు స్టేట్ బోర్డులో లేరంటే మన స్కూలు సిబిఎస్ఈ, ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ న్యూఢిల్లీ. మన స్టూడెంట్స్ అందరూ సిబిఎస్ఈలోనే చదువుతూ ఉన్నారు, ఎన్రోల్మెంట్ కూడా సిబిఎస్ఈలోనే అయినారు. సరే, గుర్తింపు ఇచ్చినప్పుడు ఏ అధికారులు కూడా ఏ న్యూస్ పేపర్లో టామ్ వేయలేదు కదా, మేము గుర్తింపు ఇచ్చాం హాకింగ్స్కి అని. మరి 8, 9, 10 గుర్తింపు రద్దు చేసినప్పుడు ఎందుకు గుర్తింపు రద్దు చేశాము 8, 9, 10 అని? అది 8, 9, 10 అని కూడా చెప్పకుండా డైరెక్ట్గా స్కూల్ గుర్తింపే రద్దు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా దారుణము, చాలా బాధాకరం. మాకు స్టేట్ గవర్నమెంట్ గుర్తింపుతో ఎటువంటి సంబంధమే లేదు. మేము సిబిఎస్ఈ స్కూల్ రన్ చేస్తున్నాము, సిబిఎస్ఈతో కొనసాగిస్తాం. అయినప్పటికీ వాళ్ళు చేసింది తప్పు, గుర్తింపు రద్దు చేసింది తప్పు అని హైకోర్టుని ఆశ్రయించాం. నిన్న ఫైల్ చేస్తే ఒకే రోజులో ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చారో ఆ 2 ఆర్డర్లని కూడా సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, న్యాయం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందని చెప్పడానికి. హాకింగ్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్తో జరుగుతుందని హైకోర్టే ఉత్తర్వులు జారీ చేసింది. సో నేను ఈరోజు ఎందుకోసము ఇక్కడ సమావేశమైనామంటే తల్లిదండ్రులు కొంతమంది భయపడ్డారు. ఎవరికైనా భయం అనేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బిడ్డల ఫ్యూచర్ అన్నమాట అది. అందువలన ఎవ్వరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి. ఇంకొక ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే పేరెంట్స్ మాకు ధైర్యం చెప్తున్నారు. సార్ మీరు ధైర్యంగా ఉండండి సార్, ఇది ఏమీ రాజకీయంగా చేసిండేది మాత్రమే